ఓం శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 531. ఒక భక్తుడు ఒకరు ఒక విషయాన్ని ఒక విధంగా చెప్తే వేరే వాళ్ళు అదే విషయాన్ని వేరే విధంగా చెప్తారు. సత్యాన్ని నిర్ధారించేది ఎలాగా? ఒకళ్ళేమో ఒక విషయాన్ని ఒక రకంగా చెప్తారు, మరొకరేమో మరో రకంగా చెప్తారు. మరి ఇప్పుడు నేను ఏది సత్యమో ఎలా నిర్ధారించుకోవాలి అని అడిగాడు. అప్పుడు మహర్షి గారు, ప్రతివాడు తన ఆత్మనే చూస్తాడు. ఎప్పుడూ అన్ని చోట్ల ప్రపంచాన్ని, దైవాన్ని కూడా తాను ఉన్న స్థితిని బట్టే చూస్తాడు. ప్రతివాడు తన ఆత్మనే తాను చూస్తూ ఉంటాడు. ఎప్పుడూ అన్ని చోట్ల ప్రపంచాన్ని, దైవాన్ని కూడా తాను ఉన్న స్థితిని బట్టే చూస్తాడు. ఎటువంటి దేశకాల పరిస్థితులలో ఏ అవస్థలో తాను ఉన్నాడో ఆ స్థితిని బట్టి చూస్తాడు. దైవాన్ని కూడాను తానున్న పరిసరాల పరిస్థితులకు అనుగుణంగా చూస్తాడు. ప్రతివాడు తన ఆత్మనే అలా చూస్తాడు. దేశకాల పరిస్థితులకి అనుగుణంగా అలాగా ఉన్నట్టుగా తన్ను తానే చూసుకుంటూ ఉంటాడు. ఒక నాయనారు దేవదర్శనానికని కాళహస్తి వెళ్ళారట. వానికి అందరూ శివుడిగా కనిపించడం, శక్తిగా కనిపించడం చూశాడు ఆయన. కాళహస్తి వెళ్తే అక్కడ ఎంతమంది జనం అందరూ శివుడిగాను శక్తిగాను కనిపిస్తున్నట్ట. ఎందుకు? తాను అట్టివాడు కనుక నువ్వు ఎట్టివాడివో నీకు లోకం లాగా కనిపిస్తుంది అని అర్థం ఇక్కడ. అవునమ్మా. కాబట్టి వాడికి అందరూ శివుడుగాను శక్తిగాను కనిపిస్తున్నారు. ఎందుకంటే తాను అట్టివాడు గనక. ధర్మపుత్రుడు ప్రపంచంలోని జనులెల్లరూ ఏదో ఒక విధంగా పుణ్యశీలులే, ఏదో ఒక కారణంగా నాకంటా గొప్పవారే అని భావించాడు ధర్మరాజు. ధర్మరాజుని, దుర్యోధనుణ్ణి లోకంలోకి వెళ్ళి రండి, లోకం ఎలా ఉందో మీరు వచ్చి మాకు చెప్పండి అని అడిగారు గురువులు. అప్పుడు వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చి ధర్మరాజు అన్నాడట, ప్రజల్లో జనులందరూ కూడా ఏదో ఒక విధంగా పుణ్యం చేస్తున్న వారే, ఏదో ఒక కారణంగా నాకన్నా గొప్పవారే అని చెప్పాట. మరి దుర్యోధను అడిగితే, ఇంత ప్రపంచం తిరిగొచ్చానా, ఎక్కడా ఒక్క మంచివాడు కూడా కనిపించలేదు నాకు. ప్రతివాడు స్వార్థపరుడే, ప్రతివాడు కూడా చెడ్డ పనులు చేస్తున్నవాడే తప్ప మంచి పనులు చేస్తున్నవాడు ఎవడు నాకు కనిపించలేదు అన్నట్ట. అంటే ఏమిటి? ఈ వ్యక్తికి వాడి స్వభావమే ప్రతిబింబించి వాడికి అలాగే తెలుస్తుంది. అంటే ఈ జగత్తులో ఏది ఎలాగ తెలుస్తోందంటే నీ స్వభావానికి అనుగుణంగానే నీవు చూడబడే జగత్తు నీకు కనపడుతుందని అర్థం. వ్యక్తి కూడా అంతే, నువ్వు ఏమనుకొని చూస్తావో అలాగే కనిపిస్తారు. అవునా? అవునమ్మా. ఇప్పుడు మనము ఒక కాశీయో లేకపోతే హరిద్వారమో ఇలాగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళామనుకో, అక్కడ అందరూ చాలా మంది జుట్లు ముళ్ళు వేసుకుని, విభూతులు పెట్టుకుని, కాషాయంబరాలు కట్టుకుని, కర్రా కమండలం పట్టుకుని హరహర మహదేవ్ అంటూను, ఓం నారాయణ అంటూను భగవన్ నామం చేసుకుని రోడ్ల వెంట గుంపులుగా తిరుగుతూ ఉంటారు. అవునా? అప్పుడు వాళ్ళని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఎంత దైవభక్తులు, ఎంత భగవన్ నామంతో వాళ్ళు ఇటువంటి పుణ్య స్థలాల్లో ఎంత పవిత్రులై ఉన్నారో అనిపిస్తుంది కదా. లేకపోతే వీళ్ళందరూ దొంగ సాధువులు పొట్ట గడవడం కోసం ఇలాగ వేషం వేసుకుని ఇలా తిరుగుతున్నారని కొంతమందికి అనిపిస్తుంది. అవునా కదా? ఏంటి మరి, కొందరు అలా అనుకుంటున్నారు, కొందరు ఇలా అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఏ దృష్టితో, ఏ భావంతో నీ చేత తెలియబడే దాన్ని చూస్తావో అలాగే నీకు అది కనిపిస్తుంది. అని చేత ఎవరు నీ చేత చూడబడే ఈ జగత్తులో
నీ భావానికి అనుగుణంగా కనిపిస్తుందే తప్ప అక్కడ ప్రత్యేకించి ఏదీ లేదు అని తెలుసుకుంటే, ఒకవేళ జగత్తు బాగుండకపోతే ఆ జగత్తు నువ్వు బాగు చేయలేవు. ఎందుకు? అద్దంలో నీ ప్రతిబింబం యొక్క బొట్టు చెరిగినట్లు కనపడింది. నువ్వు అద్దంలో ఉన్న ప్రతిబింబపు బొట్టుని తుడిచి ఎప్పుడైనా బాగు చేయగలవా? లేదమ్మా. అంటే నీ ముఖం మీద ఉన్న బొట్టును సరి చేసుకుంటే అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబ బొట్టు కూడా సరిపడుతుంది. అలాగే ఈ జగత్తు పట్ల, జగత్తులో నీకు దుష్టులో, హీనులో, పాపులో, పుణ్యాత్ములో కనిపిస్తున్నారంటే నీ దృష్టిని బట్టే. వాళ్ళని సరిచేయాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు మారాలి అని అనుకుంటే వాళ్ళు మారరు. నీ దృష్టి మార్చుకో. నీ దృష్టి మారిందనుకో, అప్పుడు నీ చేత చూడబడే సృష్టి కూడా మారుతుంది. కాబట్టి నీకు సృష్టి బాగుండకపోతే, బాధాకరంగా ఉంటే నీ దృష్టిని మార్చుకో. అప్పుడు సృష్టి మీరు ఎలా మార్చుకుంటే అలా కనపడుతుంది. కాబట్టి నీ వల్ల తెలియబడేదంతా నీ ప్రతిబింబమే. నీ ప్రతిబింబం బాగుండాలి అంటే నిన్ను నువ్వు బాగు చేసుకో. అది సందేశం. అందుచేత ఈ సృష్టి అంతా కూడా మన భావానికి అనుగుణంగా మంచిగానో చెడ్డగానో కనపడుతోందంటే అవతలి వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి నాకు అలా కనపడింది అంటాం. అదే అజ్ఞానం కాదు. అలా అనుకొని చూస్తున్నాను కాబట్టి. అలా అనుకొని చూడడం మానేస్తే మంచి లేదు చెడు లేదు, నువ్వు ఎలా చూస్తావో కనపడుతుంది. సృష్టిని మార్చాలని, సృష్టిలో ఉన్న వాళ్ళందరూ మారాలని అనుకోకు. నీ దృష్టిని మార్చుకో. కాబట్టి ఈ సృష్టి అంతా నీ దృష్టిలోనిది. నీ దృష్టిని సరి చేసుకుంటే సృష్టి సరి చేయబడుతుంది. ఒకటి లోకమంతా అయితే మన దృష్టి, నాకు ఈ దృష్టి ఎక్కడిది? నీ దృష్టి అంటూ ఉంటే కదా సృష్టిని చూడడం. దృష్టి ఎక్కడిది అని చూస్తే ఆ దృష్టి అనంత ప్రకాశము. ఈ చిన్న సంకుచితమైన అంతఃకరణలోంచి వస్తున్న చిన్న ప్రకాశం కాదది. నీలో నుంచి తెలియబడే వెలుగు లాంటిది కాదు. గదిలోంచి బయటకు వస్తే అంతా వ్యాపించి ఉన్న వెలుగు లాంటిది. కాబట్టి ఈ దృష్టి నాకెక్కడిది అని చూస్తే ఈ దృష్టికి మూల కారణమైన సమస్త సృష్టిని ఏకమై వెలిగిస్తున్న అఖండ ప్రకాశం, అఖండ జ్యోతి, ఆ పరంజ్యోతి అదే ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం ఇది అది చూడకపోతే అంతా ప్రకాశమే. అవునమ్మా. ఆ ప్రకాశంలోకి ఇది అది అని చూసేవాడికి అది ఇదిగా కనిపించడమే ప్రపంచం. అంతే, ప్రపంచం అంటూ ఏమీ లేదు. నేను ఒకటి చూసేవాడిని ఉన్నాను, నేను నా చేత చూడబడేది ఫలానాది ఫలానాది, ఇది మంచిది ఇది చెడ్డది అనేటువంటి దృష్టితో చూడడం వల్ల అలా ఉన్నట్టు కనపడుతోందే గాని ఈ చూచేవాడు తన్ను తాను చూచుకుంటే తాను అనంతమైన ప్రకాశాన్ని, పరంజ్యోతిని, ఆ పరంజ్యోతిలో పరంజ్యోతి ఉంది. అవునమ్మా. ఒకవేళ ఇది అది ఉందని చూస్తే, ఏది ఉందని చూస్తే అదే కనపడుతుంది తప్ప ఆ పరంజ్యోతిని వదిలి ఏదీ లేదు. ఉన్నదే అఖండ తేజము. అఖండ జ్యోతి అరుణాచల, అనంత శక్తి అరుణాచల. అది అదే ఉన్నది అదే ఉంది. అదే నువ్వు కూడా. నిన్ను నువ్వు నేను దేహాన్ని అనుకొని చూడడం వల్ల ఈ దేహము దీంతో పాటు జగత్తు నీకు ఉన్నట్లు తోస్తున్నాయి. నువ్వు ఏమీ అనుకోకు.
అఖండ జ్యోతివై ఉంటావు. అప్పుడు అనంత శక్తి నీదై ఉంటుంది. నిన్ను నువ్వు నీ నిజస్వరూపానికి అర్పించుకున్నటియే భక్తి, జ్ఞానము, ముక్తిను. హరి ఓం నమః. శ్రీరమణ సద్గురుదేవా నమో నమః.